మిత్రులారా, ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకుకు సంబంధించి నలుగురు ప్రతినిధుల బృందం ఈ ప్రాంతంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా వారు కొన్ని వాస్తవిక సమాచారాన్ని సేకరించడం, ఆ సమాచారం ఆధారంగా సిఆర్డిఏ వరల్డ్ బ్యాంకుకు సమర్పించినటువంటి సమగ్ర నివేదికను తప్పుపట్టడం జరిగింది. ఆ మేరకు సిఆర్డిఏ ఇచ్చినటువంటి నివేదికని వారు పరిశీలించినటువంటి అంశాలని బేరీజు వేసుకుంటే ఆ రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసాన్ని ఆ ప్రతినిధి బృందం గుర్తించి సిఆర్డిఏ పైన అక్షింతలు వేయటం జరిగింది. ఇంతకు ఈ సిఆర్డిఏ ప్రాంతంలో ఈ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం సందర్శించడానికి గల కారణం ఏంటి అంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు రుణం రూపంలో అందించడం జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో అని చెప్పని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం షూరిటీ మేరకు 15,000 కోట్ల రూపాయలని రాష్ట్రానికి ఇవ్వటానికి వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు ముందుకు రావటం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రుణాన్ని మంజూరు చేసే క్రమంలో సిఆర్డిఐ సమర్పించినటువంటి సమగ్ర నివేదికని వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధి బృందం తప్పుపట్టింది. కారణం ఏంటయ్యా అంటే, ఈ ప్రతినిధి బృందం నేరుగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల నుంచి సమాచారాన్ని సేకరించింది. వారు సేకరించిన సమాచారానికి సిఆర్డిఏ ఇచ్చినటువంటి సమగ్ర నివేదికకు పొంతన లేకుండా పోయింది. దాంతో వారు సిఆర్డిఏ అధికారులకి కొన్ని సూచనలు చేయటం జరిగింది. అవేంటయ్యా అంటే, ఒకటి, వాస్తవిక పరిస్థితుల ఆధారంగా అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా నివేదికను రూపొందించండి అని చెప్పేసి సూచన చేయటం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి నేరుగా సమాచారాన్ని సేకరించండి అని చెప్పేసి సూచన చేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ప్రతినిధి బృందం సిఆర్డిఏకు సూచించినటువంటి మరొక అంశం ఏంటయ్యా అంటే, ఈ ప్రాంతంలో చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు, మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో పాఠశాల భవనాల నిర్మాణం, రోడ్ల నిర్మాణం మరియు ఆయా గ్రామాలలో హాస్పిటళ్ళ ఏర్పాటు, వీటికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా ఈ ప్రతినిధి బృందం గుర్తించి ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఆర్డిఏ అనేటువంటి దానికి సూచన చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటయ్యా అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైనటువంటి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణమే మనకు కనిపిస్తుంది తప్ప, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యల్ని మనం గుర్తించలేకపోయాం. దీనిని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం గుర్తించి మనకు తెలియజెప్పటం అనేటువంటిది అత్యంత హాస్యాస్పదమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. అంటే ఏ మేరకు మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం అనటానికి ఇది ఒక నిదర్శనం. ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా, అంటే ప్రపంచ స్థాయిలో, ప్రపంచ బ్యాంకు స్థాయిలో మన యొక్క నివేదికని వాళ్ళు తప్పుపట్టడం అనేటువంటిది మనం అత్యంత అవమానకరమైనటువంటి అంశంగా భావించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు తగిన బాధ్యతాయుతంగా వ్యవహరించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని వాస్తవిక పరిస్థితుల ఆధారంగా రూపొందించి సమర్పించగలరు. ఆ మేరకు తిరిగి మన యొక్క ప్రతిష్టను మనం కాపాడుకోగలం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకొని పని చేయవలసి ఉంటుంది అనేదాన్ని తెలియజెప్తూ ఉన్నాను.